ఎవరితోనూ సాటిలేని నామము మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశానికై ఆయనకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీతో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయాణము, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవడము, ఆయన వాక్యంను మీ మధ్యలోకి తేవడం అనేది ఎంతో దీవెనకరంగా ఉన్నది. ఆయనకి సమస్త మహిమ చెల్లును. తెలుసు, మీలో చాలా మంది ఈ సందేశం ఇప్పుడు వింటున్నారు. మీకు ఇది అవసరం ఈ రోజు కనుక ప్రభువు ఈ సందేశాన్ని గత 2 వారాలుగా నా హృదయంలో ఉంచారు. అయితే అనేక మార్లు ఈ సందేశం నేను చెప్పడానికి ప్రయత్నించాను, కానీ చేయలేనందున గత సందేశంలోనే తిరిగి టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే నేనైతే దేవుని సన్నిధిలో ఆశగా ఎదురు చూస్తూ మీ ముందుకు తెచ్చేటటువంటి ఆ సందేశం యొక్క గ్రహింపు కొరకై వేచి ఉంటిని. కాబట్టి ఈరోజు ప్రభువు మనం విశ్వాసం గురించి గ్రహింపుని పొందుకోవాలని కోరుచున్నాడు. మరియు నాకు తెలుసు మనలో చాలామందికి ఈ విశ్వాసము అనే అంశము పరిచయమే అని. మనము ఈ విశ్వాసం గురించి సండే స్కూల్లో, మందిరాల్లో ప్రతి ఆదివారము, సోమవారము, మంగళవారం మనం ఎప్పుడైతే దేవుని వాక్యం తట్టు తిరిగామో, ఆయన సన్నిధిలోకి వెళ్ళామో, ఈ విశ్వాసం అనే దాని గురించి ఎంతగానో విని ఉన్నవారమే. ఈ విశ్వాసం గురించి మనము కొన్ని తరాలుగా నేర్చుకోబడుతూ వస్తున్న వారమే. యేసుక్రీస్తు విశ్వాసంలో మన జీవితాలను ఎలా కట్టుకోవాలి అని మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు. మన కాపరిని కలిసినప్పుడు మన కాపరి కూడా విశ్వాసం గురించి వివరించడం మనం విన్నాము. మనం సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసం గురించి విన్నాము. మనం విడుదల పొందుకున్నప్పుడు మన విడుదల అంతా కూడా ఈ విశ్వాసం పైననే ఆధారపడి పొందుకున్నాము. కనుక ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ ఈ విశ్వాసం అనే అంశమును తిరిగి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడు. వాక్యానుసారంగా విశ్వాసం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయానికై మీకు వందనములు. మా జీవితాలపైన ఉన్నటువంటి మీ కృప, దయా కటాక్షములకై మీకు వందనములు. ఒక వాక్యము కొరకై మా హృదయం యొక్క తలంపులు, మా ఆత్మల యొక్క తలుపులు, మా తలంపుల యొక్క తలుపులను తెరవమని ప్రభువా, మీ సన్నిధిలోకి వచ్చేటటువంటి ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికై మీకు వందనములు. మాకిచ్చిన ఈ అద్భుతమైన సమయానికై మీకు వందనములు. వ్యక్తి నా స్వరమును వింటున్న చూస్తున్న వారికి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని బట్టి వారికి విడుదల స్వతంత్రం కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. వారి మనసులో కలుగుతున్నటువంటి ప్రతి భయము, ప్రతి హింస నుండి వారికి ప్రభువా ఈరోజు విడుదలని కలుగజేస్తారని నమ్ముతున్నాము. వారి జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి విధమైన ఆటంకంను తీసేస్తూ ప్రతి తుఫానులో నుండి ప్రభువా మీ వాక్యము ద్వారా వారికి నెమ్మదిని, విజయాన్ని దయచేస్తున్నారు. తండ్రి, వారిని మహిమ నుండి మహిమకి కదిలించబోచున్నారు. వారు వారి జీవితాల్లో ఒక రూపాంతరంను, మార్పును చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, మేము మిమ్మల్ని సేవిస్తున్నందుకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మేము ఈరోజు ఏమై ఉన్నాను అది కేవలం మీ కృప, దయ వల్లనే తండ్రి. ఇది మా తెలివితేటల వల్లనో లేదా మా సామర్థ్యం వల్లనో కాదు ప్రభువా. మేమేదో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నామని కాదు ప్రభువా. ఇది కేవలం మీ దయ, మీ కృప వల్లనే మేము మీ సన్నిధిలో నిలబడి అధికారంతోనూ శక్తితోనూ మాట్లాడగలుగుతున్నామంటే యజమానుడా, అది మీ కృప వల్లనే. ప్రభువా, మీకు స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తున్న శుద్ధుడవైన ప్రభువా, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము. ఈ సిరీస్ అంతటిలో మీరే ఆధిపత్యం వహించాలని మీకు అనుమతిస్తున్నాం ప్రభువా. మరియు మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీరందరూ సంతోషంగా ఉన్నారా? మనము ప్రతిరోజు సంతోషంగా ఉండవాలి. కీర్తనల 126 చెప్తుంది, మనము అనుదినము సంతోషంతోనూ ఆనందముతోనూ మన జీవితాల్లో నింపబడి ఉండవలను. ఎప్పుడైతే మీరు మీ జీవితాల్లో అటువంటి సంతోషమును, ఆనందమును కలిగి ఉంటారో, మీరు కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ పురోగతిని, విడుదలని అనుభవిస్తారు. మీరు మీ శత్రువుని అవమానపరుస్తారు ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో నవ్వగలుగుతారో అప్పుడు. ఈ లోకంలోకి మీరు కేవలం ఒక సైనికుడిగా మాత్రమే కాకుండా ఒక యుద్ధ వీరుడిగా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వెళ్తూ ఉంటారు. ఆమెన్. మీరందరూ దాన్ని నమ్ముతున్నారా? నేను మీ చేతులను చూడగలుగుతున్నాను. మీ సంతోషాన్ని స్క్రీన్ ఎదుటగా ఎంతో మంది యవనస్తులు ఎంతో ఉత్సాహంగా ఈ వాక్యాన్ని పొందుకుంటూ అరవడము నేను చూడగలుగుతున్నాను. నాకు తెలుసు చాలా మంది నార్త్ సైడ్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. దాని గురించి దేవునికి మేము కృతజ్ఞతలు, మహిమ చెల్లిస్తున్నాము. యేసు క్రీస్తు శక్తిగల నామములో. కనుక ఈ రోజు మనము హెబ్రీ 11:1 చదవబోచున్నాము. మన బైబిల్ తెరుద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది.
కనుక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే విశ్వాసం అనేది స్పష్టంగా మనకు తెలియజేస్తుంది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని. కనుక మనము ఇప్పుడు అడుగు వెంబడి అడుగు నేర్చుకుందాము. మనము పూర్తి ఈ విశ్వాసం అనే అంశంని ఈరోజు తాకట్లేదు, ఎందుకంటే అది ఎంతో సమయం పడుతుంది కాబట్టి మనము కొన్ని సిరీస్గా చేద్దాము ఈ విశ్వాసం అనే అంశం పైన. ఈ రోజైతే మనము ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటి అంశాలను మనము తెలుసుకుందాము. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ వాక్యంలో చూస్తే విశ్వాసం అనేది ఒక పదార్థముగా ఒక విషయముగా మనకు కనపడుచూ ఉన్నది. ఒకదానికి ఆధారముగా ఉన్నట్టుగా పునాదిగా ఉండడం మనం చూస్తాము. ఇప్పుడు ఈ విశ్వాసం అన్నది ఒకదానికి క్రింద లేదా ఒక నిర్మాణానికి కానీ, ఒక భవనానికి కానీ, ఒక ప్రత్యేకమైన అమరికకు కానీ క్రింద ఆధారముగా కానీ, పునాదిగా కానీ, ఒక ప్లాట్ఫామ్గా కానీ ఉండడం చూస్తాము. అంటే ఈ విశ్వాసం అన్నది కొనసాగుతూ ఉండేది. ఇక్కడ దేవుని వాక్యము చెప్తున్నది ఏంటంటే విశ్వాసం అనేది ఒక బలమైన పునాది. అది మొదటిది. ఈరోజు ఏదో జరగాలని నిరీక్షిస్తున్నది. ఈరోజు మీరిక్కడికి ఒక విడుదల పొందుకోవాలనో, స్వస్థత కావాలనో, లేదా పురోగతి మీ జీవితంలో కావాలనో, ఒక కళాశాలలో మంచి సీటు మీకు దొరకాలనో, లేదా మీరు విజయం మీ ఉద్యోగంలో సాధించాలనో, లేదా మీ పిల్లలు మీరు ఆశీర్వదించబడాలనో, లేదా వివాహ విషయంలో పురోగతి కావాలనో, లేదా పదవోన్నతి కావాలనో, కాబట్టి మీరు ఏదో ఒక దాని కొరకు మీరు నిరీక్షిస్తూ ఉన్నారు కదా. అదృశ్యమై ఉన్నవి ఉన్నయనుటకు రుజువు. ఇప్పుడు అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువు అంటే దాని అర్థం ఏంటి? ఆ విషయాల మీద ఉన్నటువంటి నమ్మకము అదృశ్యమై ఉన్నది, లేదా ఆ విషయాల మీద ఉన్నటువంటి రుజువు అదృశ్యమై ఉన్నది. మీరు ఆ విషయాలపైన నిరీక్షణ ఉంచక ముందు ఈ విశ్వాసం అనేది దేని మీద ఆధారం చేసుకుని ఉన్నది? మీ హృదయంలో మీరు నమ్ముతున్నారు, ప్రభువా నాకు ఆ విషయంలో మీరు విడుదల చేయాలి, ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించాలి, మీరు నన్ను స్వస్థపరచాలి. అలా మీరు దేవుని యొక్క పాదాల దగ్గర ఏడుస్తూ ఉన్నారు. కానీ మీరు నిజంగా ఇది అర్థం చేసుకుంటున్నారా? మీ ఆత్మలో మీకు మీ నిరీక్షణను ఉంచగలిగే దగ్గర ఒక ఆధారమైనది, పునాది వంటిది కావాలను. కాబట్టి అటువంటి ఆధారభూతమైనది లేకుండా మీరు దేని గురించి నిరీక్షిస్తున్నారు? ఆ నిరీక్షణ కేవలం తాత్కాలికం మాత్రమే. అటువంటి అద్భుతము అలా చిరకాలము ఉండగలుగుతుందా? ఎడతెగక ఆ అద్భుతము కొనసాగుతుందా? కాబట్టి అలా మీరు తాత్కాలికంగా పొందుకున్నటువంటి ఆ అద్భుతము అది చిరకాలము లేదా ఎక్కువ కాలము, దీర్ఘకాలము కొనసాగే సాక్ష్యంగా ఉండగలుగుతుందా? కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కృప, దయ, కటాక్షములను బట్టి ఆయన తప్పక కొన్ని ప్రత్యేకమైన తాత్కాలిక ప్రాంతాలను దర్శిస్తాడు మన జీవితాల్లో. ఆ స్వస్థత లేదా విడుదల అనే క్షణాలని మన జీవితాలకు ఆయన ఇస్తాడు. కానీ ఈ విశ్వాసం అనే అంశంను మీరు నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఒకసారి దేవుని యొద్దకు వచ్చి ఒక ప్రత్యేకమైన విషయంలో ఎడతెగక దేవుడిని అడుగుతూ నాకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడుదల ఇయ్యమని మరియు ఇస్తారని నేను నమ్ముతున్నాను ప్రభువా చెప్తూ, ప్రభువా నా సమస్యకి మీరు ఒక మంచి సమాధానం, పరిష్కారం ఇస్తారని ఇలా చేస్తుంటే ఆ ప్రార్థనలన్నీ ఒక సమయానికి వచ్చేటప్పటికి వ్యర్థమైపోతూ ఉంటాయి. మరియు మీరు మీ ప్రార్థనా జీవితంలో ఎంతగానో అలసిపోయినట్టు లేదా దేవుడు మీకు దూరంగా ఉన్నాడని అనిపిస్తుంటుంది. మీరు అనుకుంటారు, నేను తిరిగి జన్మించిన కాలములో 2-3 సార్లు దేవుడు నా ప్రార్థన విన్నాడు, కానీ ఇప్పుడైతే 2 లేదా 3 సంవత్సరాల తర్వాత మీరు అలసిపోయినట్టుగా ఉంటారు. ఎందుకు ప్రభు నాతో ప్రతిస్పందించట్లేదు? తిరిగి జన్మించినప్పుడు అంతగా, లేదా నేను ఆ ప్రత్యేకమైన ప్రార్థన కూటమికి వెళ్ళినప్పుడు లాగా, లేదా అప్పటిలాగా నాకు విడుదల ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీరు దేవుని యొక్క వాక్యం యొక్క ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అది తాత్కాలికం కాదు, కానీ శాశ్వతమైనది అని. కాబట్టి మీకు ఆ విశ్వాసం అనే పదార్థము అవసరము. కాబట్టి అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువు. కాబట్టి ఏ విషయాలపైన ఈ పదార్థాన్ని నువ్వు ఉంచుతున్నావు? అదృశ్యమై ఉన్న దానిపైన మనం ఆధారమై ఉన్నాం. కాబట్టి అదృశ్యమై ఉన్న దానిపైన మీ విశ్వాసాన్ని ఆధారంగా ఉంచుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్నని మనం ఈరోజు అడుగుతున్నాము. మీరు ఇక్కడ చదువుతుండగా విశ్వాసం అన్నది అంటే మీకు అర్థమయ్యేది ఏంటిది? ఇక్కడ విశ్వాసం అనేది ఇది ఒక కొనసాగేటటువంటి ఒక క్రియ. మీరు మీ విశ్వాసాన్ని గడిచిన సంవత్సరం పైన ఆధారం చేసుకోలేరు, లేదా మీ విశ్వాసాన్ని నిన్నటిపైన మీరు ఆధారంగా ఉంచుకోలేరు, లేదా గడిచిన ఆదివారం మీరు హాజరైనటువంటి ఆ సర్వీస్ పైన
ఆధారం చేసుకోలేరు మీ విశ్వాసాన్ని. మీరు తప్పక దేవుని వాక్యానుసారంగా మీ విశ్వాసాన్ని ఎడతెగక కొనసాగించే ఒక క్రియగా ఉంచుకోవాలి. ఇదేదో నేను చెప్పేది కాదు నా సహోదరి సహోదరులారా, ఇది చాలా స్పష్టంగా దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో ఈ రకంగా రాయబడి ఉన్నది. విశ్వాసం అనున్నది అంటే విశ్వాసం అనేది ఒక కొనసాగింపబడేటటువంటి క్రియ. ఇది ఎడతెగక ఉండవలసిందే. ఇది మరలా మన జీవితాల్లో జరగవలసిందే. ఎలా మీరు ఆ విశ్వాసాన్ని ఎడతెగక నిర్మించగలుగుతారు? ఇప్పుడు ఆ విశ్వాసాన్ని దేని మీద ఆధారంగా ఉంచుకోగలుగుతారు? మీరు ఆ విశ్వాసాన్ని ఇప్పుడు ప్రారంభించాలి, ఇప్పుడు క్రియారూపకం చేయాలి. ఇది ఒక అనుదిన ప్రక్రియ. మీరు ప్రతిరోజు సాధన చేయవలసిందే. మీరు ఒక జిమ్ కి వెళ్ళినప్పుడు, ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వ్యాయామం పైన, వారి బరువు పైన వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వారి బ్లడ్ ప్రెషర్స్ ని కానీ, షుగర్ ని కానీ, లేదా కొలెస్ట్రాల్ ని కానీ, ఇటువంటివన్నిటిని సరైన పాలలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఎన్నో యాప్స్ కూడా అటువంటివి వచ్చాయి. యూట్యూబ్లో కూడా అటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం ట్రైనర్తో ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని మన ప్రశ్నలని, మన అలవాట్లని మనం అడిగి మన బరువుని తగ్గించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో ఎటువంటి విషయాలను చేయవలను, చేయకూడదు అనే విషయాలను తెలుసుకొని వాళ్ళని వారు బలపరుచుకుంటూ ఉండగలుగుతున్నారు. కాబట్టి మనం ఈ లోకంలో చూసినట్లయితే ఒక ట్రైనర్ అనేటటువంటి వ్యక్తి మనకు ఇంత గొప్ప ప్రణాళికలు, ఇంత గొప్ప అవకాశాలను మనకు తెలియజేస్తున్నప్పుడు మరి దేవుని వాక్యంలో ఇటువంటిది ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఈ వాక్యంలో చూసినట్లయితే విశ్వాసం అనున్నది అంటే ఇది ఒక కొనసాగింపబడే ప్రక్రియ. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినం జరిగిన దానిపైన మీ విశ్వాసంతో మీరు అక్కడ నివసించలేరు. కేవలం ఏదో మీరు 1996లో, 98 లేదా 2003లో నేను ఆ స్వస్థతను పొందుకున్నాను కాబట్టి అదే విశ్వాసం పైన ఈ రోజు కూడా నేను ఆధారమై ఉంటాను అంటే అలా మీరు ఆశపడకూడదు. ఏదేమైనా నేను దేవుని ద్వారా ప్రేమింపబడిన దానను, నా ఎడల సరిపోయేంత కృప కలదు కాబట్టి ఆ అద్భుత కార్యమును కానీ, ఆ పురోగతిని కానీ నేను పొందుకుంటాను అని నా సహోదరి సహోదరులారా అనుకోకండి. కాబట్టి మనము మన అనుదిన జీవితంలో ఈ విశ్వాసమును సాధన చేయవలటి. మీరు మీ జీవితాల్లో ఎటువంటి విషయాల కొరకు ఆశపడుతున్నారు లేదా అడుగుతున్నారు? మొదటి ప్రశ్న. మరియు అదృశ్యమై ఉన్న వాటికి దేనికి ఆధారంగా మీరు నిరీక్షిస్తున్నారు? మీరు బైబిల్లో చూస్తున్నటువంటి అద్భుతాలే కానీ, ప్రత్యక్షతలే కానీ, ప్రవచనాలే కానీ, లేదా అనుభవాలే కానీ అవన్నీ కూడా రుజువులుగా ఉన్నాయి. వాటి మీద మన యొక్క నమ్మకాన్ని కానీ, విశ్వాసాన్ని కానీ ఉంచుకోవాలి. ఆ అన్ని విషయాలు కూడా మనకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాయి. అది దేవుడు మనకు చేయగలడు అన్న రుజువుగా చూపిస్తూ ఉన్నాయి. ఈ రుజువుల పైన నా విశ్వాసాన్ని నేను ఆధారంగా చేసుకోగలుగుతాను. ఇది నా యొక్క వ్యక్తిగతమైన అనుభవం కాదు, కానీ నేను దాన్ని చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను. కీర్తనలు 1:1 అనుగుణంగా మీరు దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించవలను. అంటే మీ రోజు ఆరంభం నుంచి మీ రోజు అంతమయ్యేంత వరకు కూడా, నిద్రించే ముందు వరకు. దాని అర్థం మీరు ధ్యానించాలి. ధ్యానించడం అంటే మీరు ఆ మాటల్ని పలకవలెను. మీరు ఆ సమస్యలతో మాట్లాడాలి, మీరు ఆ ఇబ్బందితో మాట్లాడాలి, మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి గురించి మీ శత్రువుకు మీ జీవితంలో ఎక్కడైతే ఇరికి ఉన్నాడో దానితో మీరు మాట్లాడాలి. దేవుని వాక్యం ద్వారా మాట్లాడాలి, ఏవో వ్యర్థమైన మాటలతో కాదు. అందుకనే దేవుని వాక్యంలో యేసు చెప్పారు, మీరు ఏదో ఖాళీగా ప్రార్థించడం కాదు, ఏదో మీకు మంచిగా భాష మాట్లాడడానికి వస్తుంది కదా అని, మంచి వ్యాకరణం వస్తుందని మీరు అలా ప్రార్థించి మీరు దేవుణ్ణి ప్రశంసలు పొందుకోవచ్చు అని లేదు. మీరు దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుని అది మీ జీవితాల్లో అనువర్తించుకోవాలి. మరియు అది కొనసాగింపబడే క్రియగా ఉండాలి, ఏదో తాత్కాలికమైనది కాదు. అప్పుడు మాత్రమే మీరు ఆ విడుదలను కానీ, పురోగతిని పొందుకోగలుగుతారు. 2 పేతురు 3:15లో చూసినట్లయితే పేతురు అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రికలని నిర్ధారిస్తున్నాడు. శిష్యుడైనటువంటి పేతురు పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా అవి లేఖనాలకు పూర్తిగా సంబంధించినవి. దాని అర్థము పౌలు దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క వాక్యం శక్తిలో, లేఖనాల్లో పూర్తిగా మునిగి ఆయననే ఒక లేఖనముగా మారాడు. కనుక మీకు అర్థమవుతుందా ఎంత గొప్ప విషయమో? హల్లెలూయా! మీకు ఈ వాస్తవం అర్థమవుతుందా? పౌలు తానుగా
ఒక లేఖనాలుగా రూపాంతరం చెందాడు. ఆయన నడుస్తున్నటువంటి లేఖనాలు, ఆయన నడుస్తున్నటువంటి ఒక పరిశుద్ధ గ్రంథము. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అపోస్తులుడైన పౌలు రాతలన్నీ లేఖనాలే. నూతన నిబంధనలో చదువుతున్నటువంటి విషయాలన్నీ అవన్నీ పౌలు ద్వారా రాయబడిన లేఖనాలే. అవి ఎంతో దైవికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. మరియు ఈ విషయాల ద్వారా మనం మన జీవితాల్లో అనువర్తించుకోవాలి. ఈ అనుభవాలన్నిటినీ క్రీస్తును పోలి మనం ఎలా నడుచుకోవాలి అని, శిలువ కేంద్రీకృతమైనటువంటి జీవితాలని ఎలా గడపాలి, మన యొక్క స్వార్థము నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, మన యొక్క స్వనీతి నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, మన యొక్క సొంత అతిశయాల నుంచి ఎలా మనం విడుదల పొందుకోవాలి, మన సొంత స్వార్థపూరితమైన ఆలోచనల నుంచి ప్రతిరోజు మనం ఎలా విడుదల పొందుకోవాలి. దేవుడు మన యొక్క కోరికలని నెరవేరుస్తాడు. కానీ శిలువ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము జీవించి ఆయన యొక్క రూపంలోనూ ఆయన యొక్క పోలిక చొప్పున రూపాంతరం చెందబడాలనే. మనం పరిగెత్తేటటువంటి ఆ తాత్కాలికమైన విషయాల కొరకు కాదు, కానీ మనం అర్థం చేసుకోవాలి, మనము దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించడానికి ఇక్కడ ఉన్నాము. నలకొట్టబడిన ఆ ఆత్మలను మనం విడిపించడానికి ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఆ విరిగిన ప్రాణములను శత్రువు ద్వారా, అంధకారము ద్వారా హింసింపబడుతున్న వారిని విడిపింపవలని ఈ రోజు దేవుడు మిమ్మల్ని అంధకారము నుంచి వెలుగులోకి ఈ వాక్యము పొందుకొనుచుండగా నడిపించబోచున్నాడు. కానీ మీరు మీ ఆత్మలో అటువంటి నమ్మకమును పౌలు వలె కలిగి ఉండవలెను. దేవుని వాక్యములో శక్తి ఉన్నదని, ఆ శక్తిని ఎక్కడ మీ జీవితంలో అనువర్తించుకోవాలి, అది మీ బ్రేక్ త్రూలోనా, మీ ప్రార్థనలోనా అన్న గ్రహింపు మీరు పొందుకోవలెను. ఒకవేళ మీకు లేఖనాల జ్ఞానము లేని ఎడల మీరు ఎలా ప్రార్థిస్తారు? ఒకరిని కాపీ కొట్టిచ్చేస్తారు. అలా చేసినచో ఎవరో మిమ్మల్ని కాపీ కొడుతున్నారని అంటారు. కనుక మీ సొంత జీవితం పట్ల దేవుడికి ఉన్నటువంటి చిత్తాన్ని మీరు అర్థం చేసుకో. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, 2 పేతురు 1:20-21 లేఖనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. కాబట్టి ఆ రోజుల్లో దేవుని యొక్క పరిశుద్ధుల ద్వారా పొందుకున్న ప్రవచనాలన్నీ దేవుణ్ణి బట్టి పొందినవి, కానీ నరులను బట్టి కలిగినవి కావు. వారు కేవలము వారి జీవితాలని దేవునికి లొంగిపోవడమే కాకుండా దేవునికి అప్పజెప్పుకున్నారు. ఈ రోజు మనం దేవునికి ప్రార్థనలో లోబడతాము, కానీ ఏ క్షణమైతే మన ప్రార్థన ముగిస్తామో మన భారం అంతా తిరిగి మన మీదికి తీసుకొని మనము ఇల్లంతా తిరుగుతూ ఉంటాము, ఇలా చెప్తూ దేవుడు చేస్తాడో లేదో, దేవుడు విడిపిస్తాడో లేదో, దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో. మనము అటువంటి కొండను మళ్ళీ మళ్ళీ మోస్తూ ఉన్నాము. ఇక్కడ మన విశ్వాసంని ఎలా ప్రదర్శిస్తున్నాము? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి లోబడుతూ వస్తామో అప్పుడే మనము దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా అప్పగించుకోవాలి. మత్తయి 9:20-22 మనం చూసినట్లయితే మనకి లేఖనాలు బాగా పరిచయమే. ఒక రక్తస్రావం గల స్త్రీ, ఆమె ఈ దేవుని యొక్క వస్త్రపు చెంగును తాకగానే స్వస్థత పొందుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఇంత లోతైన ప్రత్యక్షత, అంటే దేవుని వస్త్రపు చెంగును తాకగానే ఆమె విడుదలను పొందుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం ఈ లేఖనం గురించి ఆలోచించండి. ధ్యానం అంటే ఇలానే చేయాలి. మీరు పూర్తిగా ఆ సన్నివేశంలోకి వెళ్ళి ఆ సన్నివేశాన్ని అనుభవించి దేవుడు ఎలా ఆ వ్యక్తికి విడుదలనిచ్చారు అని గ్రహించాలి. అప్పుడు ఆ లేఖనం అనేది మీ జీవితంలో సజీవం అవుతుంది. కాబట్టి మత్తయి 9:20-21-22 మనం చూసినప్పుడు మనము విన్నది ఏంటంటే, ఆమె తన మనసులో అనుకుంటుంది, నేను కేవలము ఆయన వస్త్రపు చెంగును తాకితే కానీ ఆమె స్వస్థత పొందుకుంటుంది అని. ఆమె ఈ ప్రత్యక్షతని ఎక్కడి నుంచి పొందుకున్నది? ఎక్కడి నుంచి అంటే ఈ ప్రత్యక్షత మలాకి 4:2 ఉంటుంది. ఎందుకంటే ఆమె పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలను చదువుతూ ఉండింది. మలాకి 4:2 మనం చూసినట్లయితే, మీకు నీతి సూర్యుడు ఉదయించిన తన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. దాని అర్థం ఏంటంటే, ఆమె ఒకవేళ ఆయన యొక్క అంగి అంచును, అంటే అవి ఒక పొడవైన దారాల వంటి వాటిని, రెక్కల వంటి వాటిని కలిగి ఉంటది, అది మాత్రము తాకినా కానీ తనకు విడుదల కలుగును అని నమ్మెను. కాబట్టి తను నమ్మింది, తను కేవలము ఆ వస్త్రపు చెంగు, ఆ రెక్కల వంటి వాటిని తాకితే తను ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటుంది అని. దాని అర్థం ఏంటంటే, తను ఆ లేఖనాల్లో జీవించింది, ధ్యానించింది, లేఖనాలని పలికింది అని అర్థము. మరియు తను ప్రతిరోజు ఆ ప్రత్యక్షతని పొందుకుంది. తను
హృదయములో ఆ ప్రత్యక్షతను అనుభవించింది. యూదుల ప్రకారంగా స్త్రీలు ఎక్కడైతే ప్రార్థన కూటములు జరుగుతుంటాయో అక్కడ ఉండకూడదు. రెండవదిగా తనకు రక్తస్రావం ఉన్నందువల్ల తను ఆ గుంపులో ఉండకూడదు. కానీ ఆమె ఒక లోతైన నమ్మకాన్ని కలిగి ఉన్నది. ఎందుకంటే తను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండింది కాబట్టి, నీతి సూర్యుడు ఉదయించును అని నమ్మింది కాబట్టి, కేవలము తను ఆయన వస్త్రపు చెంగు ఆ రెక్కల వంటిది తాకితే తను విడుదల పొందుకుంటుంది అని. ఆమెన్, హల్లెలూయా. అవును, దేవుడు మీ అందరికీ విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన వస్త్రపు చెంగును తాకడానికి? ఈరోజు మీరు మీ హృదయంలో ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నారా? ఈరోజు మీ వద్ద ఆ విమోచకుడు ఉన్నాడు అని, మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు, మిమ్మల్ని స్వతంత్రుని చేస్తాడు. ఈ రక్తస్రావం గల స్త్రీకి ఉన్నట్టుగా మీరు మీ జీవితాల్లో సమస్యల్ని కలిగి ఉన్నారా? మీరు ఇబ్బందులు పడుతున్నారా? మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారా? మీరు మీ మనస్సులో అనవసరమైన ఆలోచనలతో ఇబ్బందులు పడుతున్నారా? లేదా మోసము, చెడ్డ తలంపులు మీ హృదయంలో శత్రువు నాటాడా? మీరు దేనికి పనికిరారు అనుకుంటున్నారా? లేదా మీరు నమ్ముతున్నారా మీరు జీవితంలో ఇక్కడే ఇరుక్కొని ఉంటారని? నేను మీకు ఈరోజు శుభవార్తను చెప్తున్నాను. యేసు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. చెప్పే అబద్ధాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు. యేసు నామములో ఇక్కడ మీరిప్పుడు ఆయన వస్త్రపు చెంగు తాకడానికి ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఆ యొక్క రెక్కల్ని తాకుతారో మీకు తెలుసు దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన మీ పక్షముగా మాట్లాడబోచున్నాడు. పరిశుద్ధాత్మ ప్రభువు మిమ్మల్ని అపవాది యొక్క అబద్ధాల నుంచి విడుదల చేస్తాడు. మలాకి 2లో లాగా ఆ స్త్రీ ఇంకా ఎన్నో లేఖలను నేర్చుకుని ధ్యానించి ఉన్నది. ఒక సమయం వచ్చింది, యేసు లోపలికి నడుచుట ఆమె అది చూసి, ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఎవరిని తాకబోచున్నది అని. హల్లెలూయా. నేనైతే ఉత్సాహంగా ఉన్నాను. మీ గురించి అయితే నాకు తెలీదు, కానీ నాకు తెలుసు నేను ఆ వస్త్రపు చెంగును తాకాను అని. యేసు నన్ను విడిపించాడు అని. నాకు తెలుసు యేసు నన్ను స్వతంత్రులుగా చేశాడు అని. నాకు తెలుసు యేసు నన్ను ఆ శత్రువు యొక్క అబద్ధాలన్నిటి నుంచి దూరం చేశాడు అని. శత్రువు నాటినటువంటి ఆ అబద్ధాలన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించి నన్ను నెమ్మది చేశాడు నా జీవితంలో. ఆమెన్. మీరు దాన్ని నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎంతో మంది మీలో చప్పట్లు కొట్టడము, అరవడము సంతోషముతో నేను చూడగలుగుచున్నాను. శత్రువు యొక్క ప్రతి ప్రణాళిక అది నిరర్ధకం అయిపోతుంది. శత్రువు యొక్క ప్రతి పన్నాగం మీ జీవితంలో పనిచేది. యేసు శక్తిగల నామములో, యేసు రక్తంలో ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మీరు త్వరగా మార్క్ 5వ అధ్యాయము 41వ వచనంకి వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బాగా తెలిసిన లేఖనము, యేసు ప్రభు ఒక మరణించిన చిన్నదాన్ని లేపును. అవునా కాదా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ కథని మనం సండే స్కూల్లో విన్నాము. యేసు లోపలికి వెళ్ళి ఒక మరణించిన చిన్నదాన్ని లేపును. మార్క్ 5:41లో ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఇక్కడ ఇది ఎలా జరిగింది అని మనము ఆలోచిద్దాము. మీరు కొంత సమయం తీసుకొని ఈ మార్కు 5వ అధ్యాయంలోనికి వెళ్ళి 35, 36, 37 వచనాలు చదివినట్లయితే అక్కడ నుంచి దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ఈ గందరగోళమంతా, ఎందుకు ఈ ఏడుపు? ఆమె కేవలము నిద్రిస్తూ ఉన్నది. దేవుడు ఆమెను లేవనెత్తడానికి వచ్చాడు. మరియు మీరు చూసినట్లయితే ఆయన లోపలికి వెళ్ళుచుండగా ఆయన 3 శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు. అందరినీ కాదు, మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసమును నిర్మించే వారిగా ఉండాలి. కాబట్టి మీరు గమనించుకోవాలి మీరు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నారు అని. మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎటువంటి బంధువులతో సంబంధం కలిగి ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి కమ్యూనిటీలో, ఎటువంటి ప్రజలతో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు అని. కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలు మీ జీవితంలో విశ్వాసమును పెంపొందించే వారిగా ఉండాలి. మీ జీవితాల్లో ఎప్పుడు ప్రతికూలంగా మాట్లాడుతూ, మిమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ, మీరు దేనికి పనికిరానని చెప్తూ అలా మాట్లాడి మీ గతాన్ని గుర్తు చేస్తున్న వారు మీ జీవితంలో అటువంటి విశ్వాసులు ఉన్నట్లయితే కేవలం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ప్రభు నాతో ఒక రోజు చెప్పాడు, నేను XYZ అనే కొంతమంది ప్రజలను నా జీవితం నుంచి కట్ చేసేయాలి అని. ఎందుకంటే వారు నన్ను ఆత్మీయంగా నిర్మించలేకపోతున్నారు, వారు నన్ను ప్రోత్సహించలేకపోతున్నారు. కేవలం మేమందరము అలా గతంలో జరిగిన వాటిపైన దృష్టి ఉంచుతూ పుకార్లు పుట్టించే వారిగా ఉండెను. భవిష్యత్తులో దేవుడు మమ్మల్ని ఎలా కదిలించబోతున్నాడు అనే వాటి గురించి మేము ఆలోచించలేకపోయాము. కాబట్టి ఇక్కడ ఈ రహస్యం ఏంటంటే, ఒకవేళ మీరు మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం. మీ స్పృహతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కేవలం అక్కడ అలా కూర్చొని ఎవరు నా గురించి ఇవి చేస్తారు,
అలా కాదు, లేచి నీ పరిపెత్తుకొని నడువుము. కనుక మీరున్న పరిస్థితుల నుంచి మీరు లేచి కొన్ని బలమైన నిర్ణయాలు మీ జీవితాల్లో తీసుకోవాలను. ఇక్కడ మార్కు 5:41లో యేసు చెప్తున్నాడు, చిన్నదాని చేయి పట్టుకుని తల్లి తాకుమీ. అద్భుతం, హల్లెలూయా. ఈ తలితా కుమి అంటే అర్థం ఏంటి? అరబిక్ లో చూసినట్లయితే తలితా అంటే ప్రార్థనా వస్త్రముతో కప్పబడి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఆ చిన్నది దేవుని వాక్యములో, లేఖనాల్లో, ప్రార్థనలతో కప్పబడి ఉన్నది అని. అందుకనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి సహజ సిద్ధంగానే ఆమె శరీరంలోకి ప్రవేశించింది. ఆయనకి తెలుసు ఆమె శారీరకంగా మృతి చెందింది అని, కానీ ఆత్మీయంగా ఆమె సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పాడు, తలితా కుమి, నువ్వు ప్రార్థనలతో కప్పబడిన చిన్నదానా, దేవుని లేఖనాల్లో కప్పబడిన సమయం వచ్చింది. మీరు సిద్ధంగా ఉన్నారా లేవనెత్తబడ్డానికి? మీరు ఎన్నో విషయాల గురించి ప్రార్థిస్తున్నారు. మీరు లేఖనాల్లో అలా కప్పబడి ఉన్నారా? దేవుని యొక్క అభిషేకంతో మీరు చుట్టబడి ఉన్నారా? దేవుని ధ్యానంలో మీరు చుట్టబడి ఉన్నారా? దేవుని మనస్తత్వంతో మీరు చుట్టబడి ఉన్నారా? మీరు ఒకవేళ చుట్టబడి ఉంటే ఇదే సమయం మీరందరూ లేచి మీ పరిస్థితుల నుండి విడుదల పొందుకోవాలి. అదే ఈరోజు ప్రభు మీ అందరికీ చెప్పుచున్నాడు. తలితాకుమి, ఓ చిన్నదానా లెమ్ము, లేఖనాలతో చుట్టబడి ఉన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఇది ఒక పెద్ద ప్రత్యక్షత. నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేను. ఆయన కేవలం ఈ చిన్నదాన్ని పిలిచాడు, ఆమె లేచింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రత్యక్షత ఉన్నది. ఆయన చెప్పాడు, లేఖనాలతో చుట్టబడి ఉన్నదానా లెమ్ము. అందుకనే ఆయన ఆమెని భౌతికంగా కూడా తిరిగి పునరుద్ధరించగలిగాడు. ఎందుకంటే ఆమె ఆత్మీయ రంగంలో ముందుగానే సజీవంగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఆత్మలో సజీవంగా ఉన్నవారము. మీరు బాహ్య రూపాన్ని బట్టి వెళ్ళకండి. మీరు ఎలా కనపడతారు, ఎలా మిమ్మల్ని ప్రదర్శించుకుంటారు అని. ఎంతకాలం అయితే మీ ఆత్మలో సజీవంగా ఉంటారో, పరిశుద్ధాత్మతో సంబంధించబడి ఉంటారు, ఏది మిమ్మల్ని ఆపలేదు. ఎంతో ప్రమాదకరమైన శక్తివంతమైన ఆయుధంగా అపవాదికి మారతారు. నన్ను చెప్పనీయండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఆ లేఖనాలకి శక్తి కలదు. కాబట్టి ఈ రోజు దీన్ని పొందుకోండి. ఈ రోజు ఈ విశ్వాసము నిల్వ చేయబడాలి. మీరు ఎప్పుడైతే ATM కి, బ్యాంక్ కి వెళ్తారో అక్కడ మీరు ఏం చేస్తారు? అని డబ్బును మీరు డ్రా చేయగలుగుతారా? లేదు. మీరు నిల్వ చేసుకున్నటువంటి మీ ధనాన్ని మాత్రమే మీరు తిరిగి తెచ్చుకోగలుగుతారు. అదే రీతిగా విశ్వాసం అనేది కూడా ఒక విషయము. అక్కడి నుంచే మనము ఆరంభించాము. హెబ్రీ 11:1 విశ్వాసం అనున్నది క్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్న వాటికి రుజువుగా ఉన్నది. కాబట్టి మీరు అదృశ్యమై ఉన్న వాటి రుజువు పైన నిర్మిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నమ్ముతున్నారు ఒక అద్భుతము జరుగుతుంది అని. మీకు అర్థమైందా నేను చెప్పింది? అవును. విశ్వాసం అనే దాన్ని, దేవుని వాక్యం అనే దానిపైన ఆధారం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇటువంటి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మీరు ఉంచవచ్చు, ఎందుకంటే మీరు నిల్వ చేసుకున్నారు కాబట్టి. విత్డ్రా కూడా చేసుకోవచ్చు. లేనిచో కొన్నిసార్లు మీరు బ్యాంకుకు వెళ్ళినప్పుడు నా దగ్గర ధనము లేదు, అది ఖాళీగా ఉన్నది, కేవలము సంపాదించేది చేతి నుండి నోటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరు నిల్వ చేయలేదు, మీరు ప్రణాళికలో ఉంచుకోలేదు. కాబట్టి ఇక్కడ నా సహోదరి సహోదరులారా, మీ విశ్వాసముని ఎడతెగక కొనసాగించండి. మనం ముందుకు వెళ్ళుచుండగా ఈ సిరీస్ గురించి మనం నేర్చుకోవడము కొనసాగిస్తాము. కానీ నేను నమ్ముతున్నాను మీలో చాలా మంది విడుదలను పొందుకున్నారని. ప్రాథమికమైన పునాది విశ్వాసం పొందుకున్నారు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించాము. ముగిద్దాము ప్రార్థనతో. మా కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఓ పరిశుద్ధాత్మ, మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యముకే నీకు వందనములు. ప్రశస్తమైన సందేశంలో మీ శ్వాసను వదిలినందుకు మీకు వందనములు. మమ్మల్ని విడిపిస్తున్నందుకు మీకు వందనములు. కీర్తనలు 140 ప్రకారం శత్రువు ప్రణాళికకు మమ్మల్ని అప్పగించినందుకు వాడి యొక్క ప్రణాళికలు లోతైన పాతాళంలోకి వెళ్ళిపోవాలి. మరి ఎప్పటికీ అవి తిరిగి నా మార్గంలోకి రాకూడదు. అవును తండ్రి, నీ వాక్యము చెప్తున్నందుక మేము సిలువ వేయబడ్డాము. మీ వాక్యములో మేము మా శరీరంలో సిలువ వేయబడ్డాము. దానివల్ల మీరు మా శరీరంలోకి సజీవమై వస్తారు. ప్రభు, చూస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేను ప్రకటిస్తున్నాను ప్రభు, వారు పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించదరని, మరియు మునుపెన్నడూ లేనట్టుగా వారు ఆర్థిక పురోగతిని అనుభవిస్తారు. వారు లెక్కలేని అద్భుతాలతో ఉంటారు. మీకు వందనాలు, మీకు స్తుతి. పరిశుద్ధ నామముని మహిమ పరిశుద్ధ నామంలో ముద్రిస్తూ బంధిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యమును చూస్తున్న సోదరి సహోదరులకు వందనములు. గడిచిన వారముగా మాకు వస్తున్నటువంటి కాళ్ళను బట్టి మీకు ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు వందనములు. ఈ సమయముకై మాకు కాల్ చేస్తున్నందుకు కూడా వందనములు. దయచేసి అలా కొనసాగించండి మాకు కాల్స్ చేయడము. దేవుని వాక్యాన్ని పొందుకోండి, ఆశీర్వదించబడండి. యేసు నామములో ఆమెన్.